V1 వార్తలకి స్వాగతం. ప్రజా సేవకుడు బుద్దే రాజేశ్వరరావు అని మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన సాలూరు మండల కేంద్రంలోని బుద్దే రాజేశ్వర్ ఇంటికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మరణం తీరని లోటు అన్నారు. ఆయన చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎంపీపీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనస్తాపానికి గురి కాకుండా ధైర్యంగా ఉంటూ నిత్య జీవితాన్ని గడపాలి అని కోరారు. బుద్దే రాజేశ్వర్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం అధ్యక్షులు శివనారాయణ, ఆజాద్ కిషోర్ రావు, బాలస్వామి, కొడాలి రవి, నరసింహయ్య, వేణుగోపాల్, రామ్మూర్తి, అల్లె రమేష్, ఎల్తేపు శంకర్, బుర్రా గంగయ్య, వెంకట్ పటేల్, సాలూరా షకీల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నాకు అర్థం కాలేదు ఏది లేదు మనిషిలో లక్షణాలు అంతకుముందు ఎప్పుడు అనుకుంటుందా ఫస్ట్ అందరితో మన వాళ్ళందరూ పాడాలందరితో కూడా బాగా మీకెంతో అందరూ కూడా ఇంతలో గారి ఈ హఠాత్ మరణం కుటుంబ సభ్యుల్ని కాదు మా అందరికీ ఒక విధంగా రాజకీయ పార్టీలకి అతీతంగా బుద్ధరాజేశ్వరి యొక్క ఇలా హార్ట్ అటాక్తో పోవడం అనేది జీర్ణించుకోలేనటువంటి విషయం. మొదటి నుంచి కూడా బుద్ధరాజేశ్వరు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీయే కాకుండా వ్యక్తిగతంగా కూడా మా అందరికి కూడా ఎంతో దగ్గరగా ఉండి అభిమానంగా ఉండి బోధనలో ప్రత్యేకంగా సాలూరులో గ్రామ సమస్యలతో కానీ మండల సమస్యల్లో కానీ ప్రతి దాంట్లో ముందుండి పోరాటం చేసి లేకపోతే మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసి డిమాండ్ చేసి చాలా విషయాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండింది. పార్టీలో అధ్యక్షుడిగా కానీ మళ్ళీ తర్వాత పార్టీల్లో మారినా మరో పార్టీకి వెళ్ళినా ఎప్పుడు కూడా జాస్ అంతా కూడా ఈ డెవలప్మెంటే ఉండేది. మా అందరితో కూడా అదే లైన్లో ఉండేవాడు. లిఫ్ట్ స్కీమ్ వచ్చేటప్పటికి సాలూరు లిఫ్ట్ స్కీమ్ వచ్చేటప్పటికి నిజంగా కూడా అది రాయేశ్వరు గ్రామ పెద్దలందరి ప్రోత్సాహంతోనే జరిగిందనేది నేను అనుకుంటాను. ఆ రోజున్న పరిస్థితుల్లో హైడ్రాలిక్ క్లియరెన్స్ అని మంజిరా మీద బ్యాక్ వాటర్ అని ఎన్నో అభ్యంతరాలు పెట్టినా కూడా ఆ పట్టుదలతోటి మా అందరితో బలవంతంగా ఆ కార్యక్రమం అంతా ఫౌండేషన్లు వేసి తర్వాత అయినా కూడా పర్మిషన్లు తీసుకొచ్చి కార్యక్రమం సాధించుకోవడంలో రాజేశ్వర్ పాత్ర ఎవరు మర్చిపోలేరు. అలానే గ్రామ డెవలప్మెంట్ విషయంలో కూడా మర్చిపోలేరు. ఆఖరిలో కూడా మరి సత్యమణిని కూడా ఎంపీపీ చేసి పార్టీ పరంగా ప్రజాసేవలో చివరి వరకు ఉండి ఆఖరిలో కూడా మేమందరం కూడా తెలుగుదేశంలో మన ప్రత్యేకంగా టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కూడా రావాలని కోరినప్పుడు సో రాజకీయంగా ఒక దాంట్లో ఉన్నాను, ఇప్పుడు కాదులే అనేటువంటి మాట చెప్పాడు. ఈ మధ్యకాలంలో మా అందరి యొక్క కార్యకర్తల యొక్క మా అందరి యొక్క ప్రోత్సాహంతో ప్రోద్బలంతో ఒత్తిడితో కాంగ్రెస్ పార్టీలో ఆఖరిలో చేరి
అంత ఆప్తుడిగా దగ్గరగా ఉండిపోయినటువంటి వ్యక్తిగా మాత్రం మేమందరం ఆవేదన, నిజంగా కూడా ఆవేదనగా, ఆఖరి రోజు మాత్రం ఒక 10 సార్లు నాకు ఫోన్ చేశాడు. నేను ప్రయాణంలో కానీ లేకపోతే ఇంకో దాంట్లో కూడా నేను ఎత్తలేకపోయాను, మధ్యలో ఎత్తి నేను చేస్తే దానికి రివర్స్ చేశాడు. ఆ బాధ మాత్రం నాకు చివరి వరకు మిగిలిపోయింది. తెల్లారేసి చూస్తే ఈ వార్త వింటే మాత్రం షాక్ అయ్యాము. ఊహించిన పరిణామానికి చాలా బాధపడి ఆయన ఆత్మశాంతి కలగాలని, కుటుంబానికి పూర్తిగా మనోధైర్యాన్ని కలిగించాలని మా అందరం కూడా అండదండలుగా, తనకు కూడా 3 ఆడపిల్లలు, 2 సెటిల్ అయినా, ఇంకో పాప ఉంది. వాళ్ళందరికీ కూడా అందరం కూడా విషెస్తో పాటు అండ కూడా ఉంటుందని తెలియజేస్తాం.